पेट्रोल डीजल का उपयोग कम करना होगा। अगर हम तेल खाना कम करें ना तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। गोल्ड हम सोने के गहने नहीं खरीदेंगे। భారత్ ఏదైనా ఎకనామిక్ క్రైసిస్ను ఫేస్ చేయనుందా? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఇండియన్స్పై పడబోతుందా? రాబోయే కష్టకాలం కోసం ప్రభుత్వం ముందే దేశాన్ని ప్రిపేర్ చేస్తుందా? అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మోదీ ఫస్ట్ టైం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ నాట్ ఓన్లీ గోల్డ్, మన దేశ ఆర్థిక భద్రత, డాలర్, చమురు, వార్ అండ్ గ్లోబల్ పిక్చర్కు సంబంధించిన మ్యాటర్. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. అసలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి? భారత్ విదేశాల నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జనరల్గా క్రూడ్ ఆయిల్, గోల్డ్, మిషనరీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెడిసిన్స్, వెపన్స్ వీటన్నిటికీ పేమెంట్స్ డాలర్స్లోనే చేయాలి. ఇందుకు ఇండియా దగ్గర పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నిల్వలు ఉండాలి. దాన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. ఇందులో డాలర్లు, బంగారం నిల్వలు, ఇతర విదేశీ కరెన్సీలతో పాటు ఐఎంఎఫ్ అసెట్స్ ఉంటాయి. అసలు ఇండియా దగ్గర ఫారెక్స్ నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి? భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 640 నుంచి 650 బిలియన్ డాలర్ల వరకు ఉన్నట్టు అంచనా. పైకి చూడటానికి ఇది భారీ మొత్తంగా కనిపించినా అసలు ప్రాబ్లం ఇక్కడే ఉంది. భారత్ ప్రపంచంలోనే ముడి చమురు, బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. సో ఈ నిల్వలు ఏమాత్రం సరిపోవన్నమాట. మెయిన్గా క్రూడ్ ఆయిల్ గురించే ఇండియా టెన్షన్ అంతా. భారతదేశం ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అంటే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడల్లా ఇండియా ఎకానమీపై ప్రెషర్ పడుతుంది. ప్రస్తుతం ఇండియా సిచ్యువేషన్ ఇదే. దీన్ని కంట్రోల్ చేయడానికి మోదీ మనకు అడ్వాన్స్డ్ హింట్స్ ఇస్తున్నారు. पूरे समर्पण भाव से पूरा करना होगा। जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा लें। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजे, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। భారత్పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఎఫెక్ట్ చాలా భారీగా పడుతోంది. ఇరాన్ అమెరికా వార్ టెన్షన్స్, పశ్చిమాసియాలో ఇన్స్టెబిలిటీ, హొర్ముజ్ జలసంధి దగ్గర నెలకొన్న డేంజరస్ సిచ్యువేషన్ ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని భయపెడుతున్నాయి. ప్రపంచంలోని 20% చమురు సరఫరా హొర్ముజ్ మార్గం ద్వారానే జరుగుతుంది. అలాంటి హొర్ముజ్ స్ట్రైట్ దగ్గర వార్ టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ రేట్స్ ఆకాశాన్ని తాకుతాయి. సేమ్ టైం డాలర్ బలపడుతుంది, రూపాయి డౌన్ అవుతుంది. ఇండియా ఇంపోర్ట్ పేమెంట్స్ టూ మచ్గా పెరుగుతాయి. ఈ పరిస్థితి ఇండియాకు ఎప్పటికీ మంచిది కాదు. మనం దిగుమతి చేసుకునే చమురు ధర పెరిగితే కామన్ మ్యాన్ లైఫ్ టోటల్గా డీరైల్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా ఇంక్రీజ్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలన్నీ డబుల్, ట్రిపుల్ అవుతాయి. టోటల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే మిడిల్ ఈస్ట్ యుద్ధం మన ఇంటి బడ్జెట్ను షేక్ చేస్తుంది, కుప్ప కూల్చేస్తుంది. అందుకే మోదీ మనల్ని ఈ విషయంలో అలర్ట్ చేస్తున్నారు. खाने के तेल का भी है, इसके आयात के लिए भी बहुत बड़ी मात्रा में हमें
विदेशी मुद्रा खर्च करनी पड़ती है। हर परिवार अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे, मैंने बार बार कहा है 10% कम करो। अगर हम तेल खाना कम करें ना, तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। आप देश सेवा में योगदान दे सकते हैं और इससे देश सेवा भी होगी और देह सेवा भी होगी। इससे देश के खजाने का स्वास्थ्य भी सुधरेगा और परिवार के हर सदस्य का स्वास्थ्य भी अच्छा रहेगा। మరోపక్క ఇండియన్ లేడీస్ను వణికిస్తున్న ఒకే ఒక్క మాట బంగారం తక్కువ కొనండి అని. మోదీ అలా ఎందుకు చెప్పారంటే ఇక్కడే మోస్ట్ పవర్ఫుల్ ఎకనామిక్ సిగ్నల్ దాగి ఉంది. భారతీయులు ఏటా సుమారు 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని కొట్టారు. ఇందులో చాలా వరకు దిగుమతి చేసుకునేది. అంటే బంగారం కొనడం కోసం భారత్ బిలియన్ల కొద్దీ డాలర్లను విదేశాలకు చెల్లిస్తుంది. గోల్డ్ పర్చేజెస్ తగ్గిస్తే దేశానికి ఇప్పుడు చాలా మంచిది. ప్రపంచ దేశాల్లో మన దేశంలోనే గోల్డ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. భారత్లో బంగారం అంటే అది కేవలం ఆభరణం కాదు, అది పెళ్ళిళ్ళు, సంప్రదాయం, పెట్టుబడులు, కుటుంబ భద్రతతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు బంగారం తమను కాపాడుతుందని కోట్లాది కుటుంబాలు నమ్ముతాయి. అయితే ఈ సంప్రదాయాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని మోదీ చెప్తున్నారు. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. 1 ఇయర్ గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిస్తే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి, బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అదుపులో ఉంటుంది, రూపాయి విలువపై ప్రెషర్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. అందుకే దీన్ని ప్రధాని మోదీ ఒక రకమైన ఎకనామిక్ నేషనలిజంగా చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాది పాటు మన లైఫ్ స్టైల్ను మార్చుకోవాలని, కంట్రోల్లో ఉంచుకోవాలని మోదీ కొన్ని కీ పాయింట్స్ ఇచ్చారు. అవేంటంటే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడాలి, కార్ పూలింగ్ను ఎంకరేజ్ చేయాలి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ను పెంచాలి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ను వాడాలి, మెట్రో రైల్ జర్నీ చేయాలి, 1 ఇయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఫారిన్ టూర్స్ క్యాన్సిల్ చేసుకోవాలి, అనవసర ఖర్చు చేయకుండా డబ్బును పొదుపుగా వాడుకోవాలి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మాత్రమే కొనాలి, వంట నూనెల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి, కెమికల్ ఫర్టిలైజర్స్పై డిపెండ్ అవ్వకుండా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి, నేచర్ ఫార్మింగ్పై ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ పాటించి ప్రతి భారతీయుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అదే దేశభక్తితో సమానం అంటున్నారు మోదీ. मैं कोविड काल में भी आग्रह करता था कि हम स्थानीय चीजें खरीदें, वोकल फॉर लोकल के मंत्र को लेकर चले। हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं और हमारे देश में स्थानीय उत्पादन की कोई कमी नहीं है। चाहे जूते हो, पर्स हो, बैग हो, हमें स्वदेशी पर बल देना चाहिए। और मैं ये नहीं कह रहा कि जो आपके पास विदेशी चीजें खरीदी हुई है, विदेशी ब्रांड की है, उनको जाकर के फेंक दो, ऐसा मैं नहीं कह रहा हूं। लेकिन मेरा आग्रह है
कि नए विदेशी प्रोडक्ट हमें नहीं खरीदने चाहिए। और वाकई हमें कई बार अंदाजा तक नहीं होता कि रोजमर्रा की कितनी सारी चीजें विदेशी है जो हम ऐसे ही यूज कर रहे हैं। और साथियों, जब मैं बात स्वदेशी की करता हूं तो लोगों को लगता है कि दिवाली के दिए खरीदो मतलब स्वदेशी हो गया। ये तो भ्रम फैलाने वाली बातें हैं। इससे सफलता नहीं मिलती है। हमें घर के उपयोग में आने वाले सामान की लिस्ट बनानी है। देखना चाहिए कितनी विदेशी चीजें घुस गई है, पता ही नहीं है। कैंची हो, कंघी हो, छोटी छोटी चीजें, टूथपिन, टूथब्रश, कितना सारा सामान विदेश से हमारे घर में घुस गया है। फिर इस लिस्ट से हमें हो सके उतना जल्दी स्वदेशी में बदलना चाहिए। ఇవన్నీ ఓకే, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకంటే దానికి ఓ లెక్క ఉంది. మోదీ కోవిడ్ టైం సిచ్యువేషన్ రావచ్చునని ఎగ్జాంపుల్గా చెప్పారు. ప్రధాని చెప్పినవన్నీ మనం ఆచరిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చునని హింట్స్ ఇచ్చారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేవలం మన సౌకర్యం కాదు, అదొక ఎకనామిక్ స్ట్రాటజీ. हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसिंग, वर्चुअल मीटिंग, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, రాబోయే రెసెషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మనల్ని ముందుగానే ప్రిపేర్ చేస్తుంది. ప్రధాని మోదీ ఇలాంటివి ఊరికే చెప్పరు. దీని వెనుక చాలా మేధోమథనం జరిగి ఉంటుంది. చమురు ధరలు పెరిగితే డాలర్ బలపడటం, రూపాయి డౌన్ అవ్వటంతో దేశంలో అన్సర్టనిటీ నెలకొంటుందని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. మనల్ని అలర్ట్ చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇంధన ధరలతో పాటు ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా పెరగవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ఫైనల్గా దేశ ప్రజలకు ఇస్తున్న బిగ్ మెసేజ్ ఏంటంటే, ప్రధాని మోదీ ఇప్పుడు లైఫ్ స్టైల్ నేషనలిజం అనే కొత్త థాట్ గురించి చెప్తున్నారు. గతంలో దేశభక్తి అంటే బోర్డర్స్లో యుద్ధం చేయటం, ఇప్పుడు దేశభక్తి అంటే మీ ఫైనాన్షియల్ బిహేవియర్ మార్చుకోవటం. తక్కువ ఇంధనం వాడటం ఒక దేశ సేవ, దిగుమతులు తగ్గించటం ఒక దేశభక్తి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కొనటం దేశ ఆర్థిక భద్రత. ఇప్పుడు మోదీ చేస్తున్న హెచ్చరికలను సింపుల్గా తీసి పారేయలేం. ఇదో డేంజరస్ వార్నింగ్ మాత్రమే కాదు, అడ్వాన్స్డ్గా మనల్ని ప్రిపేర్ చేయటం. మిడిల్ ఈస్ట్ సంక్షోభం డైరెక్ట్గా ఇండియా ఎకనామిక్ సిస్టమ్ను షేక్ చేస్తుంది. అందుకే దేశ ప్రయోజనాల కోసం భారతీయులు తమ లైఫ్ స్టైల్ను మార్చుకోవాలని ప్రధాని కోరుతున్నారు. రాబోయే కాలంలో భారత్ కేవలం బోర్డర్స్లోనే కాదు, ప్రపంచ ఆర్థిక వేదికపై కూడా పెద్ద యుద్ధం చేయాల్సి రావచ్చు. సో బీ అలర్ట్. మనీని మంచినీళ్ళలా కాకుండా బంగారంలా వాడుకోండి. गोल्ड, वर्क फ्रॉम होम, इलेक्ट्रिक व्हीकल है। पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है।